నీటి ప్రశ్నాపత్రం లీక్ వివాదంపై నెల రోజులుగా కొనసాగిన ఆందోళనలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిశాయి. నిరసనలకు నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికింది. అయితే ఈ ఉద్యమ విజయం తర్వాత సీజేపీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగు పెడుతుందా అనే చర్చ మొదలైంది. ఈ అంశంపై ఆ పార్టీ నేతలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తమ భవిష్యత్తు కార్యాచరణపై స్పందించారు. పూర్తిస్థాయి రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించగా అశుతోష్ రంకా భారత్లో దేనికి నో చెప్పకూడదని నేను భావిస్తున్నాను అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం తన దృష్టి కుటుంబంతో గడపడంపైనే ఉందని, గత 2 నెలలుగా జరిగిన పరిణామాల నుండి కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని తెలిపారు. మరొకవైపు సౌరవ్ దాస్ మాత్రం రాజకీయాలు తమ తక్షణ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికే వందల సంఖ్యలో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ యువత ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చలేకపోతున్నాయని అన్నారు. అందుకే తమ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి మరింత బలోపేతం చేయాలి అనుకుంటున్నామని తెలిపారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా యువత సమస్యలపై పనిచేసేలా ఒత్తిడి తీసుకురావడమే ప్రస్తుతం తమ లక్ష్యమని సౌరవ్ దాస్ వెల్లడించారు. నీటి ప్రశ్నాపత్రం లీక్ వివాదంపై నెల రోజులుగా కొనసాగిన ఆందోళనతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కూడా నిన్నటితో మొత్తంగా కూడా ఈ నిరసనలన్నీ కూడా ముగిశాయి. ఈ నిరసనలకు ఎవరైతే నాయకత్వం వహించారో కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నలకు సంబంధించి కూడా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి భిన్నమైన ఒక ఆన్సర్స్ ని స్వరాలను వినిపించారు. రైట్, మాట్లాడతాం. మా కరెస్పాండెంట్ రాము జాయిన్ అయ్యారు. రాము, ఎట్లా అర్థం చేసుకోవాలి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు రాజకీయాల్లోకి వస్తారా అనే క్వశ్చన్స్ కి మాత్రం డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఎట్లా వాళ్ళు క్షేత్రస్థాయి నుంచే కూడా అంటే రాజకీయాల్లోకి వచ్చి మరింత బలోపేత దిశగా కూడా కాక్రోచ్ జనతా పార్టీని ముందుకు తీసుకువెడతారా, లేకపోతే కేవలం అంటే విద్యార్థుల ప్రశ్నలను లేవనెత్తడం కోసమే కూడా ఇంతవరకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ పనిచేసింది కాబట్టి ఆ విధంగానే ఉంటుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి రాము? జనతా పార్టీ ప్రస్థానాన్ని ఒక్కసారిగా మనము ముందుగా మాట్లాడుకుంటే ఆకతాయిగా ప్రారంభమైన కాక్రోచ్ పార్టీ ఏదైతే నీటి 2026 పరీక్షలకు సంబంధించి అవకతవకలు జరిగేవి, పేపర్ లీకేజ్ జరిగేవని నిరసనలతో ప్రారంభమైంది. ఈ రోజు కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష ఇండియా కూటమి మిగతా కూటమికి సంబంధించిన పార్టీలు సాధించలేనిది కాక్రోచ్ జనతా పార్టీ సాధించిందనే ఒక చర్చ మాత్రం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే నీటి ఎగ్జామ్ సంబంధించి వాళ్ళ 3 డిమాండ్లు కూడా ప్రభుత్వం అంగీకరించడంతో వాళ్ళు నిరాహార దీక్షలు ధర్నాలు కూడా విరమించారు. అయితే ఇప్పుడు భారత వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయాల్లోనికి వస్తుంది అనే దానిపై కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర మంత్రుల బృందంతో భేటీ అయిన అశుతోష్ రంకా, అదేవిధంగా సౌరవ్ దాస్కు సంబంధించి ఇద్దరును కూడా వేరువేరుగా ప్రశ్నలు అడగడం జరిగింది. దీనికి సంబంధించి అశుతోష్ భారత్ లో దేనికి నో చెప్పడం కూడదు అని నేను భావిస్తున్నానని ఆయన చెప్పడం. అయితే సౌరవ్ దాస్ కు దీనికి భిన్నంగా ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన పార్టీ పెట్టే ఉద్దేశం కానీ రాజకీయాలు చేయాలనే ఉద్దేశం లేదు. యువత తరపున ఎప్పుడైనా దేనికోసమైనా పోరాటం చేయడానికి కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుందని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే యువతకు అన్యాయం జరిగిందంటే అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన ఇద్దరు నోట భిన్న అభిప్రాయాలు రావడంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దానికి ఇదే మనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే భారీగా కాక్రోచ్ జనతా పార్టీలో చేరేందుకు యువత కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఒకవేళ వస్తే ఎవరికి ప్రత్యామ్నాయంగా కాక్రోచ్ పార్టీ వస్తుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 12 ఏళ్లుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇండియా కూటమి పెద్దగా ప్రభావం చూపని పరిస్థితుల్లో కాక్రోచ్ జనతా పార్టీ
కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా, బీజేపీకు ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతుందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశంలో మనం చూసుకుంటే అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఉనికికి కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు కూడా భావిస్తారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఈ రెండు భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ యువత సమస్యలపైనే పోరాటం చేస్తుందా, రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటుందన్న దానిపై కొంత సందిగ్ధత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అశుతోష్ తాలూకా ఆ వెర్షన్ ఒకలాగుంటే సౌరభ్ దాస్ తాలూకా వెర్షన్ అనేది వేరేలాగున్నది. అయితే దీనిపై కూడా అర్థం పడుతుంది. అయితే కాక్రోచ్ జనతా పార్టీకి సంస్థితి సంస్థాగతంగా ఒక క్లారిటీ లేదు. ఇది ఒక రాజకీయ పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీగా వీళ్ళు స్థాపించినప్పటికి కూడా వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే భారత్ లో ఉన్న యువత సమస్యలపై, ఇతర సమస్యలపై పోరాటం చేస్తారా, లేకపోతే ఈ ఏదైతే ఒక పార్టీగా ఏర్పడి 2029 ఎన్నికలకు సంబంధించి ఒక పార్టీగా, బలమైన పార్టీగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటుంది అన్న దానిపై కూడా కొంత సగ్గితం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన మొట్టమొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, తర్వాత కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన 3 డిమాండ్లు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం మాత్రం ఇది మొదటి విజయంగా చెప్పుకోవచ్చు. అదే రాజకీయంగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారా లేదని మరికొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్.